రాజేంద్ర ప్రసాద్ తనకున్న ఆస్తిలో సగభాగాన్ని అక్షయ్ పేరు మీద రాస్తాడు. ఇక ఆ విషయం తెలుసుకున్న చక్రధరు ఇంటికొచ్చి రాజేంద్ర ప్రసాద్తో గొడవ పడతాడు. ఇక పల్లవి అయితే రాజేంద్ర ప్రసాద్ చేసిన పనిని తప్పుపట్టి వాళ్ళ నాన్నకి సపోర్ట్గా నిలుస్తుంది. ఇక కోమలి కూడా అక్షయ్ పేరు మీద సగభాగం ఆస్తి రాయడం తనకి ఇష్టం లేనట్టుగా మాట్లాడుతుంది. ఇక అవని తనకి తన భర్తకి తెలియకుండా రాజేంద్ర ప్రసాద్ సగం ఆస్తి రాయడం, ఇంట్లో వాళ్ళందరూ అలా మాట్లాడడంతో అవని చాలా బాధపడుతుంది. ఎలాగైనా అక్షయ్ పేరు మీద ఉన్న ఆస్తిని తిరిగి ఇచ్చేయాలనుకుంటుంది. ఇక లాయర్ని కలిసి నేను చెప్పినట్టుగా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయండి, నేను ఎలాగైనా మావయ్య గారిని ఒప్పించి సంతకాలు చేయిస్తాను, మీరు రాసే డాక్యుమెంట్స్లో నా భర్త అక్షయ్ పేరు మీద ఎలాంటి ఆస్తి రాయవలసిన అవసరం లేదు అని చెప్తూ ఉంటుంది. ఇక తన వెనకనే వచ్చిన పల్లవి చాటుగా ఉండి ఇదంతా వింటూ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, అవని తన భర్త పేరు మీద ఉన్న ఆస్తిని తిరిగి ఇచ్చేస్తుంది, మిగతా పిల్లల పేరు మీద రాయమని చెప్తుంది, ఇది ఒకందుకు మంచిదే, ఈ సందర్భాన్ని కూడా నాకు అనుకూలంగా మార్చుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి చక్రధరు ప్లాన్ వేస్తారు. వాళ్ళిద్దరూ లాయర్ని కలిసి తనకి కావాల్సినంత డబ్బులు ఇచ్చి వాళ్ళు చెప్పినట్టుగా డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయమని చెప్తారు. ఇక ఆ లాయర్ ఆ డబ్బు తీసుకొని సాయంకాలం వచ్చి ఆ డాక్యుమెంట్స్ని తీసుకువెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. ఇక అవని అయితే వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళి, మావయ్య గారు, ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టాలంటే శ్రీకర్ కూడా ఉండాలి మావయ్య గారు, రేపు ఉదయం శ్రీకర్ని ఇంటికి పిలుద్దామనుకుంటున్నాను అని చెప్పడంతో ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే కోపంగా వాడి విషయంలో నువ్వు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు అని చెప్తూ ఉంటాడు. ఇక అవని అయితే వాళ్ళ మావయ్య కాళ్ళు పట్టుకొని, ప్లీజ్ మావయ్య గారు, రేపు శ్రీకర్ని ఇంటికి పిలుస్తాను, ఒప్పుకోండి మావయ్య గారు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక పల్లవి పార్వతిని భానుమతిని తీసుకొచ్చి అవని రాజేంద్ర ప్రసాద్ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉండడం చూపించి, చూస్తున్నారా అత్తయ్య గారు, అక్క మావయ్య గారి కాళ్ళు పట్టుకుందంటే ఏదో చేస్తుందని అర్థం అని తన మీద ద్వేషాన్ని నూరిపోస్తూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.